సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వేళ పల్లెటూరి బాట పట్టేందుకు గల కారణాలేంటో తెలుసా? క్రాంతి పండుగ వస్తోందంటే చాలు పల్లెటూళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఈ పండుగ వేళ పట్టణాల్లో ఉండే వారంతా సొంతూళ్లకు బయలుదేరుతారు. అయితే సంక్రాంతికే ఎందుకని ఎక్కువగా సొంతూరికి బయలుదేరతారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 14వ తేదీన మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మకరంలో సూర్యుడి సంచారం. జ్యోతిష శాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. పందేం కోళ్లు, పతంగుల పండుగ. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందేలు జోరుగా కొనసాగుతాయి. కేవలం కోడి పందేలు మాత్రమే కాదు, ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరుల్లో కోడి పందేలు నిర్వహిస్తే, ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ పందేల్లో కోట్ల రూపాయల బెట్టింగులు సైతం యథేచ్ఛగా జరుగుతాయి. అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, చిత్తూరు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. గంగమ్మ భూలోకానికి. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దాణా పెడతారు. ఈ సంబరాలను కనులారా చూసి తనివి తీరా ఆస్వాదించేందుకు సొంతూరికి బయలుదేరుతారు. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్లీ పట్నం బాటపడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు.